మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొన్ని సంవత్సరాలు కూడా రెవెన్యూ డివిజన్ కావాలని కూడా ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇక్కడ రాజకీయ సంఘాలు కావచ్చు, అన్ని కుల సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పడి కూడా అనేక సార్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కానీ దీన్ని వెంటనే కూడా రెవెన్యూ డివిజన్ చేయాలని కూడా చేర్యాల పట్టణం నుంచి కూడా బైక్ ర్యాలీ అతి భారీగా కూడా ఇక్కడ ప్రజలు తరలి వచ్చి కూడా ఇక్కడ కలెక్టరేట్ లో కూడా వినతి పత్రం అందజేశారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏందని తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంది? ఈరోజు చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు ప్రజల పక్షాన జేఏసీగా ఏర్పడి చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని విజ్ఞప్తితో పాటు డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. చేర్యాల ప్రాంతం అనేది ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. భౌగోళికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా ఉన్నటువంటి ప్రాంతం. 1950లోనే చేర్యాల ప్రాంతం అనేది మున్సిపాలిటీగా ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాలూకాగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా నియోజకవర్గంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కాలక్రమేణా దాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలపడంలో పంచాయతీ సమితిగా ఉన్నటువంటి ప్రాంతం, అలాగే నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం, మున్సిపాలిటీగా ఉన్నటువంటి కేంద్రం, పంచాయతీ సమితి కేంద్రంగా ఉన్న 4 మండలాలు చేర్యాల, మద్దూరు, నర్మెట, బచ్చన్నపేటతో కలిసి ఒక నియోజకవర్గం ఉన్నటువంటి ప్రాంతం. ఆనాడు 2009లో డీలిమిటేషన్ పేరుతో దురదృష్టవశాత్తు చేర్యాల అసెంబ్లీ ఎగిరిపోవడం వలన అడిగే నాదుడే లేడు, అడిగే దిక్కే లేదన్నటువంటి ఆలోచనతోటి ఎవరికి వారే ఎవరి అవసరాల కోసం, ఎవరి ప్రాంత అవసరాల కోసం, ఎవరి రాజకీయ ప్రాధాన్యం కోసం వాళ్ళు తీసుకొని ఈనాడు చేర్యాలగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని 4 మండలాల 2 మండలాలను తీసుకొని జనగామ జిల్లాలో కలిపారు. ఆ 2 మండలాలను 4 మండలాలు చేసి ఆ 4 మండలాలను తీసుకొచ్చి సిద్దిపేటలో కలిపి సిద్దిపేట జిల్లాలో ఏమో అటాచ్మెంటు రెవెన్యూ పరంగానేమో ఒక పని కోసమేమో హుస్నాబాద్ పోవాలి, ఇంకొక పనికి ఏమో సిద్దిపేటకి రావాలి, ఇంకొక పనికేమో గజ్వేలికి పోవాలన్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నాటు ప్రభుత్వాన్ని పరిస్థితి బాగలేదు, చక్కదిద్దండి. ఈ గొప్ప ప్రాంతాన్ని మళ్ళీ పునర్జీవం పోయడానికి మమ్మల్ని అనాథలుగా చేయకండి చేసినప్పుడు కూడా ప్రయోజనం లేకుండా పోయే క్రమంలో 8 సంవత్సరాలు చాలా రాస్తారోకలు, ధర్నాలు అన్ని చేసిన చివరికి హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మేము నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ప్రయోజనం లేకపోలేదు. అదృష్టం కొద్ది రేవంత్ రెడ్డి గారు నాటి అధ్యక్ష హోదాలో, రాష్ట్ర పిసిసి అధ్యక్ష హోదాలో జనగామకు వచ్చిన సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తున్నామని చెప్పిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో మేము ఒక ఆత్మవిశ్వాసం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి గుండా మాకు రెవెన్యూ డివిజన్ వస్తారన్నటువంటి సందర్భంలో మేము మళ్ళీ ఒకసారి జేఏసీగా మళ్ళీ సమాయత్తమై మళ్ళీ శక్తిని పుంజుకొని కార్యక్రమాలు చేసే క్రమంలో లాస్ట్ వీక్ రెవెన్యూ మినిస్టర్ గారిని కూడా మేము కలవడం జరిగింది. ఇక్కడ చేర్యాల ప్రాంతానికి సంబంధించిన మాజీ జడ్పీటీసీ కొండలరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి అన్న, దీనికి లేట్ కావడానికి గల కారణాలేని, దీనికి పూర్తి వివరాలు చెప్పండి. గత పాలకులు ఎలక్షన్స్ లో వాగ్దానంగా మాత్రమే వాడుకోవడం జరిగింది. మా ప్రాంతంపై, చేర్యాల ప్రాంతంపై ప్రేమ లేకపోవడం, మా ప్రాంతం యొక్క నీళ్లు నిధులు దూసుకుపోయే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉండడం, మాకు స్థానికేతర నాయకత్వం రావడం, అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలు తెలియని నాయకులు ఈ ప్రాంత స్థానికత రావడం వల్ల మా రెవెన్యూ డివిజన్కు తాత్సర్యం మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సిద్దిపేట జిల్లాలో చైతన్యాత్మకమైన ప్రాంతం చేర్యాల ఉమ్మడి రెవెన్యూ తాలూకా ప్రాంతం. అక్కడి నుంచి తెలంగాణ రైతు సాయుధ పోరాటాల నుంచి మొదలు పెడితే నేటి నక్సల్బరీ పోరాటాల వరకు తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి ఊదిన ప్రాంతం, చైతన్యానికి ఊపిరిదిన ప్రాంతం, ఒకప్పటి నిజాంనే గడగడలాడించి హిస్టరీ ఉన్న ప్రాంతం. మరి హిస్టరీ లేని ప్రాంతంతో మేము పొసగాలంటే కొద్దిగా కష్టమైన ప్రాంతం. మా యొక్క ఉనికికి ఎక్కడ భంగం వాటిలతో మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏమంటున్నామంటే మా చేర్యాల కంటే చిన్నగా ఉన్న జనాభా పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, భౌగోళికంగా పరంగా కానీ చిన్న ఉన్న వాటిని రెవెన్యూ డివిజన్ చేసినప్పుడు మా రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల మేము ఉమ్మడి చేర్యాల నియోజకవర్గంగా ఉన్న వాళ్ళం చిత్తాడిపోకుండా చిల్లాడిపోకుండా ఉండే పరిస్థితి వస్తాయి. కాబట్టి ఇటు హుస్నాబాద్, అటు గజ్వేల, ఇటు సిద్దిపేట. ఒకప్పుడు హుస్నాబాద్ కంటే చేర్యాల మెరుగైన ప్రాంతం, గజ్వేల కంటే మెరుగైన ప్రాంతం అభివృద్ధిలో కానీ చైతన్యంలో కానీ. అదేవిధంగా మేము ఏం కోరుకుంటున్నాం, మేమేం కొంత కోరికలు కోరట్లే. మా నియోజకవర్గం జనగాం ఉంది, జిల్లా జనగాం ఉంది, అయినా కూడా మేము సిద్దిపేట ప్రాంతంతో మా దగ్గర పట్టణ ప్రాంతంగా ఉంది కాబట్టి
మరి ఇక్కడి నుంచి వచ్చినట్టయితే మా డివిజన్ అయినట్టే మాకు హుస్నాబాద్ వే తిప్పలు, అదేవిధంగా చేర్యాలకు వచ్చే తిప్పలు జరుగుతుంది. మరి మా ప్రజా ప్రభుత్వం, మా పాలకులం కాదు సేవకులం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మొన్న రీసెంట్గా రెవెన్యూ మినిస్టర్ కలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారిని గతంలో మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇక్కడ చరిత్ర, సాహిత్యం, పరిస్థితులు తెలియదు కాబట్టి ఒక టెక్నికల్ అంశాలు ఏమైనా ఇబ్బంది అయ్యి గతంలో నష్టపోయినాం కాబట్టి నియోజకవర్గం పోయింది, అదేవిధంగా డివిజన్ పోయింది, ముక్కా చెక్కలైన మేము నియోజకవర్గం పోయింది కాబట్టి ఇప్పుడు మా యొక్క ప్రాంత సమస్యలు సామాజికంగా, భౌగోళికంగా అన్నింటినీ ఇచ్చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్తాను. దానికి కలెక్టర్ గారు ఆల్రెడీ నేను పాజిటివ్ రిపోర్ట్ పంపబోతున్నాను. మీకు చేర్యాల, దూలుమిట్ట, కొమరవెల్లి, అదేవిధంగా చేర్యాల, మద్దూరు, చేర్యాల మున్సిపాలిటీ కలిపి ఫీజిబిలిటీ ఉంది, ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి 100% నేను పాజిటివ్ అంతా మాటిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా కొండా సురేఖ గారికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎంపీ గారికి, అందరికీ మేము మా ప్రాంత పక్షాల మేము ధన్యవాదాలు ఇస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే తెలంగాణ రాకముందు కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే ఎంతో చైతన్యవంత ఒక హిస్టరీ అయితే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జిల్లాను వర్గీకరించడం వల్ల కూడా ఈ యొక్క చేర్యాల పట్టణానికి సంబంధించి కూడా వీళ్ళ ఉనికి, అంటే రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కాబట్టి వెంటనే కూడా వీళ్ళ యొక్క చేర్యాల పట్టణాన్ని కూడా డివిజన్గా, రెవెన్యూ డివిజన్గా కూడా వెంటనే చేయాలని కూడా వీళ్ళు ప్రధానమైన డిమాండ్. అలాగే వివిధ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ర్యాలీ వచ్చి కూడా వీళ్ళ నిరసన వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.